హలో పిల్లలు, యాజ్ ప్రామిస్డ్ ఇవాళ ఒక మంచి తెనాలి రామకృష్ణ స్టోరీ చెప్పుకుందాం. తెనాలి రామకృష్ణ ఎవరు ఏంటి అని మనం 5th ఎపిసోడ్లో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అందుకే నేను మళ్ళీ రిపీట్ చేయటం లేదు, డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోతాం. అయితే ఒకరోజు ఏమైంది, రాజుగారు మంత్రులు అందరూ సభలో కూర్చుని డిస్కస్ చేసుకుంటూ ఉండగా ఒక అందమైన అమ్మాయి రాజుగారిని మీట్ అవ్వాలంటూ వచ్చిందనమాట. తను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారంటే సభలో ఉన్న మంత్రులు ప్రజలు అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. తను మెల్లిగా అలా నడుచుకుంటూ రాజుగారి దగ్గరికి వచ్చి, రాజుగారు నా పేరు భానుమతి, నేను ఒక వీవర్ని అని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. వీవర్ అంటే మీకు తెలుసు కదా, హ్యాండ్లూమ్ మెషిన్స్ అంటే మగ్గాలు యూజ్ చేసి క్లాత్ వీవ్ చేస్తారనమాట, దారాల నుంచి కాటన్ నుంచి. ఓకే, భానుమతి, రాజుగారు నేను నా టీం కలిసి ఒక మ్యాజికల్ క్లాత్ వీవ్ చేశాను, మీకు చూపిస్తాను అంటూ ఒక శాంపుల్ బయటికి తీస్తుంది. ఆ శాంపుల్ ఏంటంటే ఒక మ్యాచ్ బాక్స్ అనమాట. ఆ మ్యాచ్ బాక్స్ ఓపెన్ చేసి ఇంత పెద్ద చీర తీస్తుంది మ్యాచ్ బాక్స్ లోపల నుంచి. ఆ క్లాత్ చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట. రాజుగారు అది చూసి, అరే ఇది భలే ఉందే, అసలు బరువే తెలియట్లేదు, సాఫ్ట్గా కూడా ఉంది, వెరీ గుడ్ వర్క్ అని చెప్పి భానుమతిని మెచ్చుకుంటారు. దానికి భానుమతి, ఇదే కాదు రాజుగారు, మేము ఇంకొక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం, దీనికంటే లైట్గా థిన్గా ఉన్న ఒక క్లాత్ వీవ్ చేయబోతున్నాం. అటువంటి క్లాత్ ఇప్పటి వరకు దేవతలు తప్ప భూమి మీద ఎవ్వరూ యూజ్ చేయలేదు అని చెప్తుందన్నమాట. రాజుగారు దానికి సరే అయితే మీ ప్రాజెక్ట్కి కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను, కానీ నా కండిషన్ ఏంటంటే ఫస్ట్ శాంపుల్ క్లాత్ మీరు నాకే తెచ్చివ్వాలి అంటాడనమాట రాజుగారు. అందుకు భానుమతి, సరే రాజుగారు మీరు ఎలా చెప్తే అలా అనేసి చెప్తుంది. రాజుగారు భానుమతికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చి పంపిస్తారనమాట. చాలా డేస్ అయిపోతుంది, మంత్స్ అయిపోతుంది, కానీ భానుమతి రాలేదు, శాంపుల్ క్లాత్ తెచ్చివ్వలేదు. అందుకు రాజుగారు ఏం చేస్తారంటే తన సభలో ఉన్న కొంతమంది మినిస్టర్స్ని గార్డ్స్ని భానుమతి వర్క్షాప్కి వెళ్ళి చూసి రండి ఏం జరుగుతుందో అని చెప్పి పంపిస్తారు. వర్క్షాప్కి వెళ్ళిన మినిస్టర్స్ సెక్యూరిటీ గార్డ్స్ వర్క్షాప్లో వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళనందరినీ చూస్తూ షాక్ అయిపోయి అలా నుంచుండిపోతారు, కదలరు అసలు, ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి. అసలు వీళ్ళు ఏం చూసారు, ఎందుకు అలా స్టన్ అయిపోయి నుంచుని ఉన్నారు, ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, బాయ్.